హరిహర వీరమల్లు సక్సెస్ మీట్ లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బాయ్కాట్ బెదిరింపులకు భయపడను అన్నారు. ఏం చేయాలనుకుంటున్నారో చేయాలని, ట్రోలర్స్ పై ఎదురుదాడితో తిప్పికొట్టాలని అభిమానులకు పిలుపునిచ్చారు. తనని ఓ క్విట్ ఇండియా మాదిరి ట్రీట్ చేస్తున్నారన్న పవన్ ఏం చేస్తారో చేయండి, ఏం తేడా పడుతుందో చూద్దామన్నారు. ఇవన్నీ చూడకుండానే ఇక్కడి వరకు వచ్చానా అని ప్రశ్నించారు పవన్. తాటాకు చప్పుళ్లకు భయపడను అన్నారు. ఒక హీరో సినిమా తీస్తే అది మిమ్మల్ని భయపెట్టేంత స్థాయిలో ఉందా అన్నారు. It's not about success, it's not about this, it's about conveying a thought to the public. It all depends how well public receive. Ye chepta unnanu kontamanది boycott chestam negative reviews and I said please go ahead. నాకు అసలు ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను రోడ్డు మీదకి వచ్చి నేను ఏమనుకుంటాను, చాలా సార్లు నీ సినిమాలు ఆడనివ్వు, నేను రానివ్వు అంటే ఎక్కడో నెల్లూరులో ఉండి చిన్న వీధుల్లో పెరిగినోడిని, ఇక్కడ దాకా రావడమే గొప్ప. అలాంటిది నా సినిమాలు ఆపుతున్నాను, నేను ఎంత స్థాయికి ఎదిగానో మీరు చెప్తున్నారు. నా గురించి నాకు తెలియదు, కానీ మీరు చెప్తున్నారు నా ఎదుగుదల ఎంత. It's not about success, it's not about this, it's about conveying a thought to the public. It all depends how well public receive. Ye chepta unnanu kontamanది boycott chestam negative reviews and I said please go ahead. నాకు అసలు ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను రోడ్డు మీదకి వచ్చి నేను ఏమనుకుంటాను, చాలా సార్లు నీ సినిమాలు ఆడనివ్వు, నేను రానివ్వు అంటే ఎక్కడో నెల్లూరులో ఉండి చిన్న వీధుల్లో పెరిగినోడిని, ఇక్కడ దాకా రావడమే గొప్ప. అలాంటిది నా సినిమాలు ఆపుతున్నాను, నేను ఎంత స్థాయికి ఎదిగానో మీరు చెప్తున్నారు. నా గురించి నాకు తెలియదు, కానీ మీరు చెప్తున్నారు నా ఎదుగుదల ఎంత. నాట్ అబౌట్. హరిహర వీరమల్లు సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బాయ్కాట్ బెదిరింపులకు భయపడను అన్నారు. ఏం చేయాలనుకుంటున్నారో చేయాలని, ట్రోలర్స్ పై ఎదురుదాడితో తిప్పికొట్టాలని అభిమానులకు పిలుపునిచ్చారు. తనని ఓ క్విట్ ఇండియా మాదిరి ట్రీట్ చేస్తున్నారన్న పవన్ ఏం చేస్తారో చేయండి, ఏం తేడా పడుతుందో చూద్దామన్నారు. ఇవన్నీ చూడకుండానే ఇక్కడి వరకు వచ్చానా అని ప్రశ్నించారు పవన్. తాటాకు చప్పుళ్లకు భయపడను అన్నారు. ఒక హీరో సినిమా తీస్తే అది మిమ్మల్ని భయపెట్టేంత స్థాయిలో ఉందా అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా వివాదానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు? ప్రస్తుతగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయింది. దానికి సంబంధించిన సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి అంటే సినిమాకి సంబంధించి సక్సెస్ అయినప్పటికీ కూడా కొంతమంది సోషల్ మీడియాలో కావాలనే పనిగట్టుకుని పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు విడుదలైనా కానీ దానికి నెగిటివ్ టాక్ వచ్చేలాగా సోషల్ మీడియా వేదికగా కూడా ప్రచారం చేస్తున్నారు. ఈసారి కూడా అలాగే సినిమాని బాయ్కాట్ చేయాలి అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రచారాన్ని కూడా తిప్పికొట్టాలి, ఎలాంటి ప్రచారాలకి భయపడేది లేదు అంటూ కూడా ఆ సక్సెస్ మీట్ వేదిక నుంచే ఈ ట్రోలర్స్ కి కొంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అటు బాయ్కాట్ బెదిరింపులకి భయపడేది లేదంటూ కూడా పవన్ కళ్యాణ్ స్పష్టంగా సక్సెస్ మీట్ లో క్లారిటీగా చెప్పారు. ట్రోలర్స్ పైన అవసరమైతే ఎదురు దాడి తిప్పి కొట్టాలంటూ కూడా అటు అభిమానులకి పవన్ కళ్యాణ్ పిలుపునివ్వడం జరిగింది. కేవలం పవన్ కళ్యాణ్ నే టార్గెట్ గా చేసుకుని ప్రతిసారి కూడా ఈ రకమైన ట్రోలర్స్ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి నుంచి దాన్ని అవసరమైతే ఎదురు దారికి దిగాలి, భయపడేది లేదు. ఇలాంటి ట్రోలర్స్ ని ఎన్నో చూశానంటూ కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా స్టేజ్ పై నుంచే వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉపేక్షించేది లేదు. కాబట్టి ఇలాంటి ఎన్నో చూసి ఈ స్థాయి వరకు వచ్చినట్టు కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ వ్యాఖ్యలకి సంబంధించి సోషల్ మీడియా వేదికగా కూడా ఇప్పటికే ఏదైతే పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు విడుదలైందో దానిపైన వస్తున్న ట్రోలర్స్ కి ధీటైన జవాబు ఇవ్వాలంటూ కూడా అభిమానులకి హితవు పలికిన పరిస్థితి. ఇప్పటి వరకు కూడా అభిమానుల్ని సమన్వయం పాటించండి, సోషల్ మీడియా వేదికగా కూడా ఎలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయకూడదు, సమన్వయం పాటించాలి, అవతల వ్యక్తులు ఆ రకంగా ఉన్నారు కాబట్టి మనం కూడా అదే రకంగా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన అభిమానులకి చెప్తూ వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఒక సినిమాకి సంబంధించి నిర్మాత అనేక మంది 24 క్రాఫ్ట్స్ వర్క్ చేస్తారు. అలాంటి సినిమా ఈ రకంగా నెగిటివ్ టాక్ కావాలనే తీసుకురావటం, అదేవిధంగా తన సినిమా విడుదల నేపథ్యంలో ప్రతిసారి కూడా ఈ రకంగానే కాంట్రవర్సీలు తీసుకురావటం అనేది ఇక్కడి నుంచి ఉపేక్షించేది లేదు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ జరుగుతున్నాయో దాన్ని తిప్పుకొట్టాలంటూ కూడా
స్పష్టంగా చేసే పవన్ కళ్యాణ్ స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనిలో భాగంగానే అటు అభిమానులకి పిలుపునిచ్చారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇలాంటివి ధీటుగా ఎదుర్కొంటాంతో పాటు ఖచ్చితంగా ఇలాంటి వాటికి భయపడేది లేదంటూ కూడా పవన్ కళ్యాణ్ అటు తన పైన ట్రోల్స్ చేసిన వాళ్ళకి ఒక స్ట్రాంగ్ కౌంటర్ మెసేజ్ ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు దీపిక. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. ఏమనుకుంటాను చాలా సార్లు నీ సినిమాలు ఆడనివ్వు, నేను రానివ్వు అంటే ఎక్కడో నెల్లూరులో ఉండి చిన్న వీధుల్లో పెరిగినోడిని, ఇక్కడ దాకా రావడమే గొప్ప. అలాంటిది నా సినిమా ఆపుతున్నాను, నేను ఎంత స్థాయికి ఎదిగానో మీరు చెప్తున్నారు. నాకు నా గురించి